టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే, ఈ వీడియోలో మీకు ఒక సూపర్ ట్రిక్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటంటే, మీకు రోజు వచ్చే 1.5 GB డేటా అనేది మీకు ఈజీగా అయిపోతుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీకు రోజు వచ్చే 1.5 GB డేటా అనేది మీరు 2 రోజులు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రిక్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మీకు డేటా అనేది తొందరగా అయిపోతుంటే ఎందుకు అయిపోతుందంటే, మీరు ఒక యాప్ కానీ 2 యాప్స్ కానీ వాడతారు ఒక రోజులో. మిగతా యాప్స్లో అంతా బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రన్ అవుతూ ఉంటుంది. అది మీకు తెలియదు ఫ్రెండ్స్. అది ఎలా ఆఫ్ చేయాలి, మన డేటాని ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఐ మేనేజర్ అని కనిపిస్తుంది కదా, ఐ మేనేజర్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ డేటా మానిటర్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లాస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, నెట్వర్క్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ప్రతి ఒక్క యాప్కి బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 టిక్ మార్క్స్ అయితే పడున్నాయి కదా. ఒకటి వచ్చి డేటాకి, ఇంకోటి వచ్చి వైఫైకి ఫ్రెండ్స్. మనం వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు వస్తుంది, ఇంకోటి మన ఫోన్లో డేటా ఉన్నప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఏ అప్లికేషన్ అయితే ఎక్కువ యూస్ చేస్తారో ఆ అప్లికేషన్స్ మాత్రం టిక్ మార్క్ ఉంచుకొని మీ ఈ యాప్స్ అన్నిటికీ టిక్ మార్క్ అనేది తీసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చేస్తాను, మీరు కూడా అలాగే చేయండి. ఇలా చేసేయండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ అనేది తీసేయండి. నేనైతే ఒక రోజులో ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్కి మాత్రం నెట్ అనేది రావాలనుకుంటున్నాను. ఈ యాప్స్కి అన్నిటికీ నాకు నెట్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు ఈ యాప్స్ అయితే ఎప్పుడు వాడాలనుకుంటారో ఆ యాప్కి నెట్ అనేది ఆన్ చేసుకోండి. మీరు ఇలా వాడని యాప్స్ అన్నిటికీ టిక్ మార్క్ అనేది తీసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాప్స్కి అనేది నెట్ అనేది వర్క్ అవ్వదు, అంటే నెట్ అనేది రాదు, బ్యాక్గ్రౌండ్లో కూడా వర్క్ అవ్వదు ఫ్రెండ్స్ నెట్ అనేది. ఇలా మీరు డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.